బోర్ కొడుతుంది. ఇంకొక 300 చేసుకుంటే ఆరామ్స్ ఇంటికి పోదామంటే పడతలేవు. ఓన్లీ 1000 రూపాయలు చేసుకుందామని ప్లానింగ్ చేస్తున్నాం. 1000 రూపాయలు చేస్తే 300 రూపాయలు పెట్రోల్ పోతే మనకు 700 రూపీస్ ప్రాఫిట్ కదా. సో అట్లా అని చూస్తున్నా, కానీ పడతలేవు. ఒక 2 రైడ్లు లాంగ్ పడితే సెట్ ఉంటుంది, పడతలేవు అయినా. కాక పంజాగుట్ట సిగ్నల్ నుంచి 11 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. 7 కంటే మణికొండ. కస్టమర్ నియర్ బై ఉన్నాడు, ఏడున్నాడేమో చూడాలి. ఇక నేను 100 మీటర్స్ చూపిస్తున్నది. ఓ ఏడున్నావు కాక ఏ ఆప్ని కాల్ చేద్దాం. 1 మినిట్. లొకేషన్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంద్ర అయ్యా? నా బండి చూసి క్యాన్సిల్ చేసి కొంప తీసి, నాకు తెలిసి వైట్ డ్రెస్ వేసుకున్న మేడమే అనుకుంటా. స్పీడ్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంది అర్థమవుతలే. రైడ్లు పడతలేవు అని చెప్పేసి ఇంత స్పీడ్ వచ్చినా మేడం ఎందుకు క్యాన్సిల్ చేసినావు? నేనేం దూరం ఏం లే, లొకేషన్కి వచ్చి రీచ్ లొకేషన్ కొట్టిన తర్వాత క్యాన్సిల్ చేసినావు అంటే ఏం చెప్పాలి మేడం నీకు? సరే వచ్చిన తర్వాత నువ్వు ఈయనే లొకేషన్కి వచ్చి రీచ్ కొట్టిన తర్వాత క్యాన్సిల్ చేయడం మీద అర్థమవుతలే. పొద్దున్న నుంచి సరిగ్గా రైడ్లు పడతలేవు, ఇంట్రెస్ట్ వస్తలేదు అని చెప్పేసి హడావిడిలో వస్తే ఇట్లా చేసి ఎట్లా మేడం? ఇట్లా చేయకుండా మేడం రైడు వచ్చి అంటే దూరం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తూ నడుస్తుందేమో. ఒక్కోసారి దూరం ఉన్నప్పుడు ఒక్కోసారి క్యాన్సిల్ చేస్తారు. సరే మేము దూరం ఉన్నాంలే క్యాన్సిల్ చేసారు అనుకోవచ్చు. లొకేషన్కి వచ్చి మీరున్న ప్లేస్లోనే నేను రీచ్ కొట్టిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంది నాకు అర్థమవుతలే.